గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో నేను రిలేషన్ బిట్వీన్ ఫ్రాక్షన్స్ అండ్ డివిజన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా చిల్డ్రన్. ఏం లేదు, ఫ్రాక్షన్ అన్నా డివిజన్ అన్నా ఒకటే. 3 divided by 8 is equal to 3/8. సో 3/8 is equal to 3 divided by 8. ఫ్రాక్షన్ మనం డివిజన్లో రాసుకున్నా, డివిజన్లో ఉన్నది ఫ్రాక్షన్లో రాసుకున్నా ఈక్వల్ అనమాట. సో మనము 65 దాకా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా చిల్డ్రన్. సో ఈరోజు నేను మీకు ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి కదా. అయితే ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అవి నేను మామూలుగా, సో ఇక్కడ మనము ఎడిషన్ చేసుకుంటే ఎడిషన్ ఆఫ్ ది అన్లైక్ ఫ్రాక్షన్స్ గురించి ఈరోజు చెప్పుకుందాం. ఓకేనా చిల్డ్రన్? Addition of unlike fractions. Addition of fractions. So addition of fractions లో మనము ఇవి అన్లైక్ ఫ్రాక్షన్స్ అన్నమాట. అన్లైక్ ఫ్రాక్షన్స్ ఎలా చేయాలని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ వన్, యాడ్ 2/9 ప్లస్ 5/6. 2/9 ప్లస్ 5/6. ఓకే. సో ఇప్పుడు 2/9 ప్లస్ 5/6 అనేది ఏంటి? 2/9 ప్లస్ 5/6 అనేది అన్లైక్ ఫ్రాక్షన్. ఓకేనా? సో ఇప్పుడు మనకి అన్లైక్ ఫ్రాక్షన్స్ని మనం ఎలా యాడ్ చేయాలంటే, ఫస్ట్ ఈ ఎడిషన్ అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, కానీ చాలా సింపుల్గా ఉంటుంది. ఒక్కసారి అర్థమైతే మీరు చాలా సింపుల్గా చేయొచ్చు. అయితే మీరు ఏం చేయాలంటే, నేను చెప్పేటప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. అదే మీరు ఫస్ట్ నాకు చేసేటువంటి పని అనమాట. మీరు జాగ్రత్తగా వింటే మీకు ఎలాంటి డౌట్స్ రావు. ఒకసారి విని అర్థం చేసుకున్నారు అని అంటే ఖచ్చితంగా ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా చిల్డ్రన్? రైట్. ఇప్పుడు 2/9 ప్లస్ 5/6. ఇప్పుడు ఇవి 2/9 ప్లస్ 5/6 అనేది ఎడిషన్స్. ఇవి అన్లైక్ ఫ్రాక్షన్స్లో ఎడిషన్స్. ఇక్కడ రెండు సేమ్ ఉన్నాయా, డిఫరెంట్గా ఉన్నాయా? డిఫరెంట్గా ఉన్నాయి కదా. 9, 6. మరి డిఫరెంట్గా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే లైక్లోకి మార్చుకోవాలి. దట్ మీన్స్ సేమ్ డినామినేటర్ వచ్చేలాగా మార్చుకోవాలి. మరి ఎలా మార్చుకోవాలి టీచర్ అని అంటే ఏం చేస్తారంటే, 2/9 ప్లస్ 5/6 ఉంది కదా. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 9ని 6ని రెండింటిని ఎల్సిఎం చేయండి. అంటే డినామినేటర్లో ఉన్న నెంబర్స్ రెండింటిని 9ని 6ని రెండింటిని ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం ఆల్రెడీ నేర్పించాం కదా. సో ఇక్కడ 9, 6 బోత్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 3. 3తో డివిజిబుల్ అవుతాయి. గుర్తుందా? ప్రైమ్ నెంబరే తీసుకోవాలి. ప్రైమ్ నెంబరే తీసుకోవాలి. ప్రైమ్ నెంబర్ తోటే ఎండ్ చేయాలి. సో 3 టేబుల్. హౌ మెనీ టైమ్స్? 3 3s are 9. సో హియర్ రైట్ ద నెంబర్ 3. నౌ 3 2s are 6. హియర్ 3 2 బోత్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. రెండు ఒకే టేబుల్లో పోయే నెంబర్స్ కాదు, అలాగే రెండు కూడా వేరు వేరు నెంబర్స్. అంటే ఎల్సిఎం ఇస్ 4. నౌ 3 into 3 into 2. ఇక్కడ 3 ఉంది, 3 ఉంది, 2 ఉంది. 3 3s are 9. 9 2s are 18. So we get LCM is 18. 18. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 18 తోటి ఫస్ట్ నెంబర్ని తీసుకోవాలి. ఫస్ట్ నెంబర్ ఏంటి? 9 కదా. సో 18 divided by 9. How many times goes to 18 in 9 table? 9 టేబుల్లో 18 ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్ కదా. సో 9 2s are 18. హియర్ రైట్ ద 2. మీరు ఏం చేస్తారు ఇక్కడ, ఒకవేళ తెలియకపోతే డివిజన్ చేసుకోండి. 9 2s are 18. 18లో 18 0, దెన్ 2. సో ఆ 2 ఇక్కడ రాసుకోండి. నెక్స్ట్ మళ్ళీ అదే 18 తీసుకొని, అంటే ఆ ఎల్సిఎంని తీసుకొని సెకండ్ నెంబర్ ఏంటి? 6. 6 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోతుందో చెక్ చేసుకోండి. దట్ మీన్స్ 18 6 టేబుల్. 6 3s are 18. 18లో నుంచి 18 పోతే 0. దెన్ రైట్ ద హియర్ 3. సో
ఇక్కడ ఫస్ట్ 9 తోటి డివిజన్ చేస్తే 2 వస్తుంది, 6 తో డివిజన్ చేస్తే 3 వస్తుంది. ఓకేనా? జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఫస్ట్ నెంబర్ 2 ఉంది కదమ్మా, ఆ 2 తోటి ఇక్కడ ఫస్ట్ నెంబరు ఫ్రాక్షన్ ఉంది కదా, దాన్ని మల్టిప్లికేషన్ చేయండి. 2 × 2/9 × 2. గుర్తుపెట్టుకోండి చిల్డ్రన్, 2/9 అసలు ఫ్రాక్షన్ 2/9. చూడండమ్మా, ఇక్కడ ఫ్రాక్షన్ 2/9, ఇక్కడ ఫ్రాక్షన్ 2/9. ఈ 2/9 ఎలా ఉందో అలాగే 2/9 దించుకోవాలి. దించుకున్న తర్వాత ఇక్కడ 2 ఉంది కదా ఫస్ట్ ఫ్రాక్షన్, ఆ 2 తోటి న్యూమినేటర్ని డినామినేటర్ని మల్టిప్లికేషన్ చేయాలి. మళ్ళీ ప్లస్ ఎలా ఉందో అలాగే ప్లస్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఫ్రాక్షన్ 5/6. 5/6 సెకండ్ నెంబర్ కదా, 6 తోటి డివిజన్ చేస్తే ఎంత వచ్చింది? 3 వచ్చింది. సో 3 తోటి న్యూమినేటర్ని డినామినేటర్ని మల్టిప్లికేషన్ చేయాలి. చూడండి, ఇప్పుడు 2 2s are 4 by 9 2s are 18 plus 5 3s are 15 by 6 3s are 18. మీకు ఈ స్టెప్ రాసుకోవడం వస్తే ఇక్కడ ఎల్సిఎం చేసి ఈ స్టెప్ రాసుకోవడం వస్తే ఎడిషన్ వచ్చినట్టే. రెండు సేమ్ వచ్చినాయి కదా, 18. సో రెండు సేమ్ వచ్చాయి కాబట్టి ఒకేసారి 18 వేసుకోవాలి. 18 వేసుకుంటే ఇక్కడ 4 + 15. 4 + 15 ఎంత? 19/18. దట్ ఈస్ ద ఆన్సర్, 19/18. ఓకేనా? నోట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ వన్. 3/8 + 5/6. 3/8 + 5/6. ఇక్కడ డినామినేటర్స్ రెండు వేరు ఉన్నాయి కాబట్టి ఈ రెండింటికి ఎల్సిఎం చేయాలి. 8, 6. ఈ రెండింటికి ఎల్సిఎం చేస్తే 2 టేబుల్. 2 4s are 8, 2 3s are 6. మళ్ళీ 2 టేబుల్ తీసుకుంటే 2 2s are 4, 2 3s are 2 టేబుల్లో 3 పోదు కాబట్టి. సో 2 × 2 × 2 × 3. 2 2s are 4, 4 2s are 8, 8 3s are 24. ఎల్సిఎం 24. ఓకేనా? సో ఇప్పుడు 24లో ఫస్ట్ డినామినేటర్లో ఉన్న నెంబర్ ఎంత? 8. 8 తోటి డివిజన్ చేయాలి. మళ్ళీ 24ని సెకండ్ డినామినేటర్లో ఉన్న నెంబర్ తోటి చేయాలి. 8 టేబుల్లో 8 1s are 8, 8 2s are 16, 8 3s are 24. సో 3 times 8 3s are 24, 6 4s are 24. అర్థమైందా? ఇక్కడ 24ని ఫస్ట్ డినామినేటర్లో ఉన్న నెంబర్ తోటి డివిజన్ చేయాలి. డివిజన్ చేస్తే 3 వస్తుంది. మళ్ళీ అదే 4ని సెకండ్ డినామినేటర్లో ఉన్న నెంబర్ తోటి డివిజన్ చేయాలి, 4 వస్తుంది. సో 24/8 = 3, 24/6 = 4. సో ఫస్ట్ వచ్చిన నెంబర్ ఏంటి? 3. 3 తోటి 3 × 3/8 × 3. సో ఫస్ట్ ఫ్రాక్షన్ని 3తో మల్టిప్లికేషన్ చేయాలి. ప్లస్ సెకండ్ నెంబర్ ఏంటి? 4. 4 తోటి సెకండ్ ఫ్రాక్షన్ 5 × 4/6 × 4. 3 3s are 9 by 8 3s are 24 plus 5 4s are 20/24. రెండు సేమ్ వచ్చాయి కదా, సేమ్ బదులు ఒకటే వేసుకోండి, 24. దెన్ 9 + 20 = 29/24. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా చిల్డ్రన్? ఎడిషన్ అర్థమైందా మీకు? సో ఈరోజు మీకు ఎడిషన్లో నేను 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ మిగిలినవి ఇంకా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మీరు ఏం చేస్తారంటే, నేను ఇలా చెప్పాను కదా, చెప్పిన వాటిలో సేమ్ టు సేమ్ ఒక 2 ప్రాబ్లమ్స్ ఇస్తాను. ఆ 2 ప్రాబ్లమ్స్ని మీరు హోంవర్క్ చేయండి. నెక్స్ట్
third one. 7/4 plus 3/8. 7/4 plus 3/8. ఇది ఒక ఫ్రాక్షన్స్. సో ఇప్పుడు దీన్ని మనం యాడ్ చేయాలి. ఇక్కడ 4, 8 రెండు ఉన్నాయి కదా, ఆ రెండింటికి ఎల్సిఎం చేయాలి. 4, 8. డైరెక్ట్గా 4 టేబుల్ తీసుకోకూడదు, 4 అనేది ప్రైమ్ కాదు కాబట్టి. డైరెక్ట్గా 4 టేబుల్ పోతాయి కదా అని చెప్పి 4 టేబుల్ తీసుకున్నారనుకో రాంగ్ అవుతుంది. ఏం చేయాలి? 2 టేబుల్ తీసుకోవాలి. 2 2s are 2 4s are, then 2 1s are 2 2s are. Now 2 into 2 into 2 is equal to 2s are 4, 4 2s are 8. LCM 8 వస్తుంది కదా, ఆ 8 తోటి ఫస్ట్ ఫ్రాక్షన్లో ఉన్న నెంబర్ తోటి డివిజన్ చేయాలి. ఫస్ట్ ఫ్రాక్షన్లో ఏముంది? 4 ఉంది కదా. సో 8 divided by 4. 4 టేబుల్లో 8 ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. మళ్ళీ అదే 8 తీసుకోండి, సెకండ్ డినామినేటర్లో ఉన్న నెంబర్ తోటి చేయండి. 8 టేబుల్లో 1 టైం. 8 1s are 8. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ ఎంత వచ్చింది? 2 వస్తుంది కదా. సో 2 తోటి 7 into 2/4 into 2 ప్లస్ సెకండ్ 1 అంటే 3 into 1/8 into 1. 7 2s are 14/4 2s are 8 ప్లస్ 3 1s are 3/8. యాక్షన్ చేయండి. ఇక్కడ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఒకటే 8 వేసుకోవాలి. 14 plus 3. 14 plus 3 ఎంత? 17. 17/8. అర్థమైందా చిల్డ్రన్? సో ఇక్కడ మీకు ఎడిషన్స్ అనేవి ఎలా చేయాలో 3 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అర్థమైనయా? హోంవర్క్ అసలు టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయొద్దు. హోంవర్క్ చూడండి చిల్డ్రన్. 1/2 ప్లస్ 4/8, 5/6 ప్లస్ 3/12. సో ఇప్పుడు ఈ రెండు ప్రాబ్లమ్స్కి మీరు ఏం చేస్తారంటే నేను ఎలా ఎడిషన్ చేయాలో నేర్పించాను కదా, సేమ్ అలాగే ఎడిషన్ చేయండి. టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయొద్దు. మీరు ఈ 2 ప్రాబ్లమ్స్ చేసేదాన్ని బట్టి మీకు ఈ ఎడిషన్ ఆఫ్ ది ఫ్రాక్షన్స్ అర్థమయ్యా లేదా అనేది నేను డిసైడ్ చేసుకొని రేపటి క్లాస్లో ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా చిల్డ్రన్? నాకు తెలిసి ఈరోజు జాగ్రత్తగా వింటేనే మీకు అర్థమైపోతుంది. ఒకవేళ అర్థం కాకపోతే రేపు ఇంకా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్ కదా? ముందు ఈ 2 ప్రాబ్లమ్స్ నాకు చేసి చూపించండి. ఓకేనా చిల్డ్రన్? ఈ 2 ప్రాబ్లమ్స్ మీరు ఏం చేస్తారంటే చేసి క్లారిటీగా కనిపించేలాగా ఒక ఫోటో తీసి నాకు వాట్సాప్ చేయండి. అవి రైట్ ఆర్ రాంగ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో కంటిన్యూ. బాయ్ చిల్డ్రన్.